ఈరోజు మనతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో అనుబంధంతో ఉన్నటువంటి బీరయ్య గారు ఉన్నారు. నమస్కారం అండి బీరయ్య గారు. సార్ మరి ఎన్టీ రామారావు గారితో మీకు ఏంటి ఉన్న అనుబంధం ఏంటంటారు? చాలా ఉంది సార్, చెప్పాలంటే టైం సరిపోదు. నేను ఇంచుమించుగా 29 సంవత్సరాలు పనిచేసిన ఆయన దగ్గర. నేను ఒక మార్మల గ్రామంలో ఉండేవాడిని. అటువంటి లేబర్ పని ఇక్కడ వచ్చాను. వాళ్ళ థియేటర్లో లేబర్ పని చేసిన తర్వాత సీఎం అయిన తర్వాత చాలా దగ్గరగా ఉండేవాడిని. అన్ని విషయాలు నాకే చెప్తుండే, ఎవరు చెప్పకు. నేను భోజనం పెడితేనే ఆయన భోజనం చేస్తుండే, నేను తీస్తేనే ఆయన తాగుతుండే. వేరే వాళ్ళు ఎవరు నమ్మకు, నా మీద అంత నమ్మకం. ఇవాళ మీ ముంగళ్ళు నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే ఆయన దయని. అంతే సార్. నాకు వాయిస్ సరిగా రావట్లేదు కొంచెం. అంటే ఆయన ఎక్కువగా ఆహారం తినేవారు కదా, భోజనాలు ఏ టైంలో తినేవారు మొత్తం? 5 o'clock సార్, పొద్దున 5 గంటలకి. 5 గంటలకి ఆయనకి ఎందుకంటే సినిమా ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు అలవాటు. ఎందుకంటే మేకప్ వేసిన తర్వాత భోజనం చేయలేరు కదా, మీసాల గడ్డలు అన్ని పెడతారు కదా, అప్పుడు భోజనం చేయరు. ముందే భోజనం చేస్తే ఫస్ట్ నుంచి అలవాటు ఆయనకు. అంతేకాదు రాజకీయంలో కూడా అదే కొనసాగించేది, అదే అలవాటు అయిపోయింది అనమాట ఆయనకు. అది భోజనం అంటే అవన్నీ మేము బయట చెప్పకూడదు కదా సార్. ఓకే అండి. మీ పేరేంటండి? శేఖర్ నా పేరు. శేఖర్ గారు, ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఏం చేసేవారు ఆయన దగ్గర? నేను ఆయన పర్సనల్ గా టయానికి ఈ ఫుడ్ తినాలా, ఈ టిఫిన్ చేయబెట్టాలా, ఈ జ్యూస్ ఇవ్వాలా, ఎమ్మడి పాలయం ఎక్కడ పోయినా ఊరు ఊరు వాళ్ళ పల్లె పల్లె మొత్తం తిరిగా ఆయన ఎమ్మడి. 82 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు ఉన్నాయి. ఆయన చనిపోయేంత వరకు మళ్ళీ మధ్యలో మానేసిన, కొన్ని కారణాల వల్ల మానేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి బాగాలేదు. అయితే ఆయన ఏం తినాలా నన్ను మిమ్మల్ని అడిగేవారు అంటారా? అడిగేవారు. టయానికి ఇది పొద్దున్నే వేయంగానే 2 నిమ్మకాయలు రసం తీసి తేనె కలుపుకొని నీళ్ళు వదలాలి. మళ్ళా ఎక్సర్సైజు ఆసనాలు అయిన తర్వాత మళ్ళా స్నానానికి వెళ్తాడు. స్నానానికి పోయి రాగానే నీళ్ళు పెట్టి టీ తీసుకొచ్చిస్తాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ 5 గంటలకు టిఫిన్ చేస్తారు. పేగపంగా వచ్చిన వాళ్ళని కలుస్తూ ఉంటారు. మరి పొద్దున్నే భోజనం చేసేవారు, మరి మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం మిల్క్ చేసేవాడు. రాత్రి ఎన్ని గంటలు పడుకునేవారు? రాత్రి తొందరగా ఎల్లి కాడ పనుకుంటున్నాము. పొద్దున్నే ఎల్లిగా మార్నింగ్ లేచేవాడు, 3 గంటలకు లేచేవాడు. రాత్రి పడుకోవడం అండి? 11, 6 గంటలుగా పంటాడు. సాయంకాలం సాయంత్రం 6 గంటలుగా పంటాడు. చీకట్లో పొద్దున్నే 3 గంటలకు లేస్తాడు. 1 గంట మాలిషు, 1 గంట ఎక్సర్సైజ్ చేసి 5 గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. ప్రొద్దుటూరు వస్తామండి. ఎన్టీ రామారావు గారితో ఆయన దగ్గర డ్రైవర్ గా పనిచేసినటువంటి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎన్టీ రామారావు గారితో మీకున్న అనుబంధం ఏంటి? ఏమేమి కార్యక్రమాలు చేసేవారు? ఎలా ఉండేవారు కారులో ట్రావెల్ అయినప్పుడు? ట్రావెల్ ఆయనతో మాట్లాడాలంటే భయం మాకు. కాకపోతే ఏం అనేవారు కాదు, మర్యాద ఇచ్చేవారు బాగా. ఎవరికైనా రథసారథి గారు అనేది చెప్పేవారు, కానీ ఎవరైనా చిన్న చూపించి ఆయన చూసేవారు కాదు. అప్పుడు ఇందిరాగాంధీ ఒకసారి పెట్రోల్ రేటు పెంచినప్పుడు ఆటోలో వెళ్తా అంటారు. రామకృష్ణ స్టూడియోలో ఆటో ఉంది, తీసుకొచ్చి పెట్టాను. ఆటో పెట్టినాక విజయరామారావు కమిషనర్, ఐజీ ఇంజనీర్స్ దొర వచ్చి సెక్యూరిటీ ప్రాబ్లం అయితే సార్ వద్దు, మారుతి కారు వెళ్ళండి అంటే, అప్పుడు బస్సు స్థానం గారికి అప్పుడు కారు ఒకటే వచ్చింది, మారుతి హైదరాబాద్ ఫస్ట్ స్టాండ్ 8899. ఆ కార్లో వెళ్ళాలంటే సరే అన్నారు. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాం. మధ్యాహ్నం లంచ్కి వస్తున్నాం. లంచ్కి వస్తుంటే ఇంటి దగ్గరకు వచ్చాక ఆయనకు కార్లో ఎక్కగానే వెంకటేశ్వర ప్రాబ్లం పెట్టారు. ఫస్ట్ లేట్ కాకూడదు, అప్పుడేమి క్యాసెట్లు పెట్టేది, కొంచెం ఎడిట్ అయినా అనేవాడు. తర్వాత పంచాక్షన్ శివారు అయితే టేప్ ఎక్కడ పెడదామని, టేప్ ఇక్కడ అప్పుడు కార్తో వచ్చేవి కావు కదండి. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చాము. ఇక్కడ డాష్బోర్డ్ మీద పెడదామా అన్నాడు. పెడదాముంది అన్న. ఇంతలో షాయి కృష్ణ గారు వచ్చారు. ఏంటి నాన్న అన్నాడు. టేప్ ఇక్కడ పెడదామని చూస్తున్నారు నాన్న. తనకి ఇచ్చాడు ఆప్షన్, ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. కొత్త సిస్టమ్ మనకు తెలియదు, అమ్మాయి కదా. అప్పుడు మనం అలా ఉంది మనకు తెలియదు. నన్ను కోపడాలి కానీ అలా ఉంది మన తెలియదు. ఓకే. అయితే ఎంత స్పీడ్ మీద వెళ్ళమన్నారు? అంటే స్పీడ్ కాన్వే కదా, కాన్వే కదా, కాన్వే కదా. అంటే ఎంత స్పీడ్తో వెళ్ళేవారు కారులో? సిటీలే కదా, బయట వెళ్ళలేవు, సిటీలోనే. ట్రాఫిక్ ఎంత మామూలుగా అంత ట్రాఫిక్తో నడుచుకోవడమే. ఓకే. నేను అప్పుడు రామహీరావు ఇంటికి వెళ్ళే వాళ్ళం, అక్కడ ఇక్కడ వెళ్ళాను. నన్ను కూర్చునే పెట్టి కూడా తోలిన రోజులు ఉన్నాయి.
ఎప్పుడైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయి, మిమ్మల్ని తిట్టిన ఎప్పుడైనా మెచ్చుకున్న సందర్భాలు? మెచ్చుకునే లేవు, తిట్టినే లేవు అండి. ఏదంటే అంటాడు అంతే. తప్పు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్కగానే వెంకటేశ్వర సుప్రభాతం పెట్టాలి, కొంచెం లేట్ అయినా అంటాడు. కాలు పెట్టగానే సుప్రభాతం స్టార్ట్ అయిపోవాలి. ఇది మార్నింగ్ ఒక టైం. మిగతాప్పుడు శివ పంచాక్షరి, శివం శంకరం అవి ఉంటాయి.